నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మరిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ప్రారంభం డిమాండ్తో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్. చర్లపల్లి వద్ద ఉద్రిక్త పరిస్థితుల మధ్య డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి సహా నాయకులను దేవరకొండ పోలీస్ స్టేషన్ కు తరలింపు. దేవరకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కంచర్ల భూపాల్ రెడ్డికి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో పాటు దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, పలువురు ముఖ్య నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసన. పూర్తయిన ఫ్లైఓవర్ ను రాజకీయ కారణాలతో ప్రారంభించడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యం కారణంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఒకరు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేసిన భూపాల్ రెడ్డి ఎన్నో ప్రాణాలు 22 ప్రాణాలు పోతే గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి 4 సార్లు గెలిచి మినిస్టర్ అయినా అక్కడ బైపాస్ లో ఫ్లైఓవర్ లేక 22 ప్రాణాలు పోతే కేసీఆర్ గారిని ఒక మాట అడగానే 50 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని వెంటనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేసినాం ఫ్లైఓవర్ కోసం. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయినాక కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కూడా వర్టికల్గా ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇప్పటి కూడా ఆ రోడ్డుని మరి ప్రారంభం చేయలేక అక్కడి నుంచి వెహికల్స్ ప్రయాణిస్తలేవు. వెంటనే ప్రయాణం చేయాలి, ఆ మోటార్స్ మన వెహికల్స్ అన్ని కూడా పంపించాలని మేము అడిగినందుకు, ధర్నా చేసినందుకు ఈరోజు మమ్మల్ని దేవరకొండకు తీసుకొచ్చారు. మేము వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఇమ్మీడియట్లీ అది ఫ్లైఓవర్ మరి కంటిన్యూ అవుతానే ఇక్కడి నుంచి మేము పోవడం జరుగుతుంది. అవసరమైతే నిరాహార దీక్షకి ఇక్కడే కూర్చుంటున్నాం. అక్కడ ప్రారంభం చేస్తారా, ప్రారంభం చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం. ఎందుకంటే 50 కోట్ల రూపాయలతోటి ప్రారంభం చేయాల్సినటువంటి దాన్ని కూడా మేము 20 రోజుల నుంచి ప్రారంభం పోయినందుకు ఒక ప్రాణం పోయింది. అంతకుముందుకు 22 ప్రాణాలు పోయినాయి. అందుకోసమే వెంటనే కలెక్టర్, ఎస్పీ ఇమ్మీడియట్లీ దాన్ని ప్రారంభం చేయమని మేము కోరుతా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్.